వెల్కమ్ టు 99 టీవీ. ఎస్ జానకి గారు, ద గ్రేట్ లెజెండరీ సింగర్, సౌత్ నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా అని పిలుచుకుంటారు ఆవిడ్ని. ఆవిడ కాలం చెందటం అనేటువంటిది, శివైక్యం చెందటం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి, చాలా ఎంతో బాధాకరమైనటువంటి విషయం. ఆ మహాతల్లికి అశ్రునయనాలతో నివాళులు అర్పిస్తూ 99 టీవీ సమర్పిస్తున్నటువంటి కథనం. ఒక స్వరం మౌనమైంది. కోట్ల హృదయాల్లో జానకమ్మ జీవించే ఉంటుంది. దక్షిణాది సంగీత ప్రపంచంలో ఒక స్వర్ణయుగం ముగిసింది అని చెప్పుకోవాలి. ప్రేమను పలికించిన స్వరం, విరహాన్ని కన్నీటిగా మార్చిన స్వరం, తల్లి లాలనను జోలపాటగా వినిపించిన స్వరం, చిన్నారి నవ్వును, పల్లె పడచు అమాయకత్వాన్ని, భక్తురాలి ఆర్తిని అవన్నీ కూడా తన గొంతులో పలికించినటువంటి స్వరం ఆవిడది. ప్రత్యక్షంగా ఇక వినిపించకపోవచ్చు, దక్షిణ భారత గాన కోకిలిగా కోట్లాది మంది అభిమాన హృదయాల్లో స్థానం సంపాదించుకున్నటువంటి ఎస్ జానకి 2026 జూలై 11న మైసూరులోని అపోలో బీజీఎస్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆవిడ వయసు 88 సంవత్సరాలు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినటువంటి జానకమ్మకు చికిత్స సమయంలో పలుమార్లు గుండెపోటు రావడంతో రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మరణించినట్లుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమె ప్రశాంతంగా తుది శ్వాస విడిచినట్లుగా ఆమె మనవరాలు అప్సర విద్యుల ప్రకటించారు. నిజంగా జానకమ్మ స్వరం మౌనమైందా అంటే, రేడియో ఆన్ చేస్తే ఆమె వినిపిస్తుంది ఎప్పటికీ, పాత సినిమా చూస్తే ఆమె పలకరిస్తుంది, పసిబిడ్డను నిద్రపుచ్చే జోలపాటలో, పెళ్ళింటి సందడిలో, ప్రేమికుడి ఒంటరితనంలో, భక్తుడి ప్రార్థనలో జానకమ్మ గొంతు ఎక్కడో ఒకచోట మనతోనే ఉంటుంది. వల్లపట్ల నుంచి గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఒక మారుమూల ప్రాంతమైనటువంటి వల్లపట్ల నుంచి భారతీయ సంగీత శిఖరాల వరకు ఎదిగినటువంటి ఆవిడ సంగీత ప్రస్థానాన్ని ఒకసారి చూస్తే 1938 ఏప్రిల్ 23న గుంటూరు సమీపంలోని వల్లపట్ల గ్రామంలో సిస్ట్లా జానకి జన్మించారు. బాల్యంలో ఎక్కువ కాలం సిరిసిల్లలో గడిపారు ఆవిడ. ఇంట్లోని రేడియోలో లతా మంగేష్కర్ పాటలు వింటూ సంగీతంపై ఆసక్తిని పెంచుకున్నారు. ఆమె స్వయంగా లతా మంగేష్కర్ని తన తొలి గురువుగా, అంటే ఏకలవ్య శిష్యుడు అని అంటాం కదా, అలా ఏకలవ్య శిష్యురాల్లాగా లతా మంగేష్కర్ గారిని తన తొలి గురువుగా పేర్కొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. నాదస్వర విద్వాంసుడు పైడస్వామి వద్ద సంగీతంలోని ప్రాథమిక అంశాలను నేర్చుకున్నప్పటికీ సంప్రదాయ పద్ధతిలో సుదీర్ఘ శాస్త్రీయ సంగీత శిక్షణ అనేటువంటిది ఆవిడ పొందలేదు. అయితే అది ఆమె బలహీనత కాదు. ప్రకృతిలోని శబ్దాలు, రేడియోలో వినిపించే స్వరాలు, నాటకాల మధ్య పాడిన పాటలు, వివిధ ప్రాంతాల భాషలు, యాసలు, ఇవన్నీ కూడా ఆమెకు ఒక జీవన సంగీత పాఠశాలగా మారాయి. జానకమ్మను కేవలం గొప్ప గాయని అంటే సరిపోదు. ఆమె ఒక స్వయం కృషితో ఎదిగినటువంటి సంగీత విశ్వవిద్యాలయం అని చెప్పుకోవాలి. 19 ఏళ్ల వయసులో మొదలైనటువంటి మహాప్రస్థానం, ఆవిడ గాన ప్రస్థానం 1957లో, అంటే అప్పటికి ఆవిడకి 19 ఏళ్ల వయసులో తమిళ చిత్రం విధియన్ విలయాట్టు ద్వారా జానకి గారు నేపథ్య గాయనిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గాయనిగా అడుగుపెట్టిన తొలి సంవత్సరంలోనే 6 భాషల్లో పాటలు పాడేటువంటి అవకాశం ఆమెకు దక్కింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఒడియా, బెంగాలీతో పాటు అనేక భారతీయ భాషల్లో ఆమె గానం సాగింది. 6 దశాబ్దాలకు పైగా కొనసాగినటువంటి ఆమె ప్రయాణంలో 20 భాషల్లో 40,000కు పైగా పాటలు రికార్డు చేసినట్టుగా ప్రముఖ నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ సంఖ్య కన్నా కూడా గొప్పది ఏంటి అని అంటే, ఆమె పాడిన పాటల సంఖ్య మాత్రమే కాదు, ప్రతి భాషలోనూ ఆ భాష తన మాతృభాషే అన్నంత సహజంగా ఆవిడ పాడినటువంటి తీరు, ఆ పదాలను పలికించిన తీరు, ఉచ్చారణలో ఎంతో స్పష్టత, పదంలోని భావాన్ని గుర్తించే సామర్థ్యం, కథానాయిక వయస్సు, పరిస్థితి, మనస్తత్వానికి తగ్గట్టుగా గొంతును మార్చే ప్రతిభ. జానకమ్మ గారి గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు, ఆవిడ ఒక చిన్న పిల్లలాగా పాడగలరు, ఒక చిన్నపిల్ల గొంతుకుతో పాడగలరు, అలాగే ఒక పెద్ద ముసలావిడి గొంతుకుతోనూ పాడగలరు. దానికి ఉదాహరణలే గోగుళ్ళు తెల్లనా, గోపయ్య నల్లనా, గోధూళి ఎర్రనా, ఎందువలన అని సప్తపది సినిమాలో వచ్చేటువంటి పాటని ఆవిడ ఒక చిన్నపిల్ల గొంతు మార్చి పాడిన ఇది కూడా మనకి తెలుసు. తర్వాత ఇంకో సినిమాలో కూడా ఆవిడ అలాగ ఒక ముసలావిడ గొంతుతోటి పాడటం కూడా జరిగింది. సో ఇలాంటి ప్రతిభే ఆవిడ్ని, జానకమ్మని అసాధారణ గాయనిగా నిలబెట్టాయి. ఒక పాటలో గాయని మాత్రమే కాదు, పాత్ర కూడా. ఘంటసాల గారు అంటూ ఉంటారట,
వాళ్ళు తెర మీద నటించే వాళ్ళు పాత్రధారులు అయితే మనం గాత్రధారులమి అని చెప్పేసి జానకి గారికి కానీ సుశీల గారికి కానీ వాళ్ళకి ఆయన సంగీత దర్శకత్వంలో వాళ్ళు పాడుతున్నప్పుడు కానీ లేదా ఆయనతో కలిసి పాడుతున్నప్పుడు కానీ వాళ్ళకి అలాంటి సూచనలు ఇచ్చేవారని చెప్పేసి కూడా జానకి గారు ఒక సందర్భంగా ఆవిడ ఘంటసాల గారితో తన అనుభవాన్ని పంచుకున్నటువంటి సందర్భం. సాధారణంగా తెరపై నటీనటులు కనిపిస్తారు, కానీ వారి మనసులోని భావాన్ని ప్రేక్షకుడికి చేరవేసేది పాటలో గాయకుడి స్వరం, అలాగే గాయకురాలి స్వరం. జానకమ్మ విషయంలో ఆ స్వరం పాత్రలో కలిసిపోయేది. 16 ఏళ్ల వయసులోని సిరిమల్లె పువ్వ అనేటువంటి పాట వింటే ఒక పల్లెటూరి అమ్మాయి అమాయకత్వం కనిపిస్తుంది. స్వాతంత్ర్యంలో చిన్నారి పొన్నారి కిట్టయ్య వింటే చిన్నారి ప్రపంచం మన ముందు నిలుస్తుంది. ఇక జగదేక వీరుడు అతిలోక సుందరిలోని పాటలు కానీ ఇలాంటివన్నీ కూడా కొంటితనం ఉప్పొంగుతుంది. మరో పాటలో ఒక తల్లి, ఇంకో పాటలో చిన్నారి, మరో చోట ప్రేమలో తేలిపోయే యువతి, ఇంకో సందర్భంలో జీవితానుభవంతో నిండిన మహిళ. ఇలా పాత్ర, వయసు, స్వభావం, భావోద్వేగానికి లోనై ఆ భావోద్వేగానికి అనుగుణంగా గొంతును మార్చగలగటం అనేటువంటిది జానకమ్మ ప్రత్యేకత. ఒకే పాటలో 3 వేర్వేరు స్వరభావాలను కూడా పలికించిన ఉదాహరణలు సంగీత పరిశీలకులు ఆవిడ విషయంలో గుర్తు చేస్తారు. సింగారవేలనే దేవా స్వరానికి గుర్తు చేస్తారు. నీలీల పాడెద దేవ అనేటువంటి పాట ఆవిడకి ఎంత ప్రాముఖ్యతని అలాగే ఎంత విశేషమైనటువంటి ప్రాచుర్యాన్ని తెచ్చిందో మనకు తెలుసు. ఆ పాట ఆ స్వరం నాదస్వరంతో ఇదైనటువంటి అనమాట, నాదస్వరంతో శృతితో కలిపి ఆవిడ పాడినటువంటి విధానం అనేటువంటిది ఆవిడ జీవితంలో కీలక మైలురాయి. నీలీల పాడెద దేవ అనేటువంటిది. తర్వాత కారై కురిచి అరుణాచలం నాదస్వరానికి జానకమ్మ స్వరం ప్రతిస్పందించే విధంగా రూపొందిన ఈ గీతం గాయని స్వర నియంత్రణ, గమకాలపై పట్టు, భావ వ్యక్తీకరణకు ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణగా నిలిచింది. అప్పట్లో పాటలో స్వరం, నాదస్వరం పరస్పరం మాట్లాడుకున్నట్టుగా అనిపిస్తుంది. ఆ పాట వింటే ఇప్పటికి కూడా మనకి. జానకమ్మ తమిళ సంగీత ప్రపంచంలో అగ్రస్థానానికి తీసుకెళ్లిన గీతాల్లో ఒకటిగా పేర్కొంటారు. అదేంటనంటే ఇళయరాజా జానకి కాంబినేషను ఒక స్వర్ణ సంగీత అధ్యాయంగా పేర్కొంటారు. సంగీత మేధావి ఇళయరాజా తొలి చిత్రం అన్నకిళి, అది తెలుగులో కూడా డబ్బింగ్ అయింది. దాంట్లో జానకమ్మ రామచిలుక నానని అంటూ ఒక పాట వస్తుంది. ఆ జానకమ్మ పాడిన ఆ పాటలు సంచలనం సృష్టించాయి. తర్వాత ఇళయరాజా స్వరపరిచిన ఎన్నో పాటలకి జానకమ్మ తన గొంతుతో ప్రాణం పోశారు. ఒకరు స్వరాన్ని సృష్టిస్తే మరొకరు ఆ స్వరానికి భావాన్ని అందించారు. వాస్తవానికి ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకున్నట్టయితే సుశీల గారు జానకమ్మ గారి కన్నా ముందు నుంచి కూడా చాలా సుప్రసిద్ధ గాయనిగా ఆవిడ కొనసాగుతున్నారు. అయితే ఇళయరాజా గారి శకం వచ్చేసరికి సుశీలమ్మ గారికి ఇళయరాజా గారికి మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చాయి అనేటువంటి ఇది కూడా చెప్తారు. సో అందుకనే ఇళయరాజా గారు జానకమ్మతోటి ఎక్కువగా పాడించారు అనేటువంటిది కూడా ప్రచారంలో ఉంది. అసలు సుశీలమ్మకి జానకమ్మకి కూడా కొన్ని మనస్పర్ధలు ఉన్నాయి అనేలాగా ఒక ప్రచారం ఉంటుంది. కానీ తాజాగా జానకమ్మ గారి అంత్యక్రియల సందర్భంగా లేదంటే ఆవిడ మరణించిన నేపథ్యంలో సుశీలమ్మ గారు మాట్లాడారు. ఒక వీడియోలో ఆవిడ చెప్పింది ఏంటంటే, మా ఇద్దరి మధ్య కూడా ఏవో గ్యాప్ సృష్టించాలని చూశారు, అవేమీ కాదు, మేమిద్దరం మంచి స్నేహితుల్లో ఉండేవాళ్ళం అని చెప్పేసి కూడా ఆవిడ వివరణ ఇవ్వటం జరిగింది. ఇలాగా ఇళయరాజా గారి కాంబినేషన్లో వచ్చినటువంటి ప్రేమ గీతాలు అనేకం ఉన్నాయి, జానపద గీతాలు ఉన్నాయి, విరహ గీతాలు ఉన్నాయి, భక్తి, ఉత్సాహం, విషాదం, ప్రతి భావాన్ని ఆవిడ తన గొంతులో పలికించిన విధానం అనేటువంటిది అసలు అది అజరామరం, అలాగే అనన్య సామాన్యం అని కూడా అంటారు. జానకమ్మ మరణం తర్వాత ఇళయరాజా విడుదల చేసిన నివాళిలో కూడా ఆమె క్రమశిక్షణని, ప్రతి పాటని పరిపూర్ణంగా పాడాలనే పట్టుదలని ఆయన ప్రత్యేకంగా గుర్తు చేసుకోవడం జరిగింది. అవార్డుల కంటే కూడా ఆత్మగౌరవమే గొప్పది అనేటువంటిది జానకమ్మ గారు నమ్మినటువంటి సిద్ధాంతం. ఆవిడ 4 జాతీయ చలనచిత్ర పురస్కారాలతో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు అందుకున్నారు. 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ని మాత్రం ఆమె స్వీకరించలేదు. ఇది చాలా గొప్ప విషయం అనమాట. అసలు స్వీకరించకపోవడం అనేటువంటిది అసలు ఎన్ని గట్స్ ఉండాలి. దానికి కారణం ఏంటంటే దక్షిణాది సినిమాలకి అంతగా ప్రాముఖ్యత ఇవ్వట్లేదు అనేటువంటి ఒక ఇదితోటి ఆవిడ పద్మభూషణ్ని స్వీకరించలేదు అని చెప్తారు. 5.5 దశాబ్దాల సేవ తర్వాత వచ్చిన గుర్తింపు చాలా ఆలస్యమైందని ఆమె అభిప్రాయపడ్డారు. దక్షిణ భారత కళాకారులకు జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు రావడం లేదని కూడా ప్రశ్నించారు. తన సంగీత సేవకు అత్యున్నత గౌరవం దక్కాల్సి ఉంది అనేటువంటి భావనతోటే
ఆ పద్మభూషణ్ అవార్డుపై ఆవిడ అసంతృప్తి వ్యక్తం చేశారు అనేటువంటిది కూడా చెప్తారు. దక్షిణ భారత సంగీత కళాకారులందరి తరఫున వినిపించినటువంటి ఆత్మగౌరవ స్వరం జానకమ్మ గారి యొక్క ఆ నిర్ణయం అని కూడా అంటారు. చివరి ప్రయాణం కూడా సంగీత నగరంలోనే జరిగింది, మైసూరు. తన చివరి సంవత్సరాలను జానకమ్మ మైసూరులో ప్రశాంతంగా గడిపారు. ఆమె భౌతిక కాయాన్ని ప్రజల నివాళి కోసం మైసూరు మహారాజా కళాశాల మైదానంలో ఉంచారు. అనంతరం కుటుంబ వ్యవసాయ క్షేత్రంలో కర్ణాటక ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మనవరాలు అప్సర విద్యుల అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. జానకమ్మ మరణంతో ఒక గాయని మాత్రమే కాదు మనకు దూరమైంది, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ప్రజల ఉమ్మడి జ్ఞాపకాలలో భాగమైనటువంటి ఒక స్వరం దూరమైంది. ఆమె పాటలో మన బాల్యం ఉంది, తొలి ప్రేమ ఉంది, తల్లి జ్వలపాట ఉంది, మన ఊరి పండగ ఉంది, విరహం ఉంది, భక్తి ఉంది. అందుకే జానకమ్మకు మరణం లేదు. గాయని భౌతికంగా ఆమె వెళ్ళిపోయినా కూడా ఆమె గొంతు ప్రతి తరానికి మళ్ళీ పుడుతూనే ఉంటుంది. రేడియో తరంగాల్లో, సినిమా తెరపై, ఒంటరి ప్రయాణంలో మనం హమ్ చేసేటువంటి ప్రతి స్వరంలో ఆమె ఎప్పటికీ మనతోనే ఉంటుంది. స్వరాల దేవతకు, దక్షిణ భారత గాన కోకిలకు, మన జానకమ్మకు అశ్రునయనాలతో ఘన నివాళి అర్పిస్తోంది 99 టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.